సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మా 2025 డ్రాయింగ్ రికాప్ అయితే చేయబోతున్నాను. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఫస్ట్ డ్రాయింగ్లో కనుక వస్తే ఇదైతే దుర్గమ్మ తల్లి. నేను దసరాకి అయితే వేశాను, అక్టోబర్ 2nd 2025 విజయదశమి నాడు అయితే వేసాను. ఇదైతే సంజువార్స్ 25 ఆయిల్ పేస్టల్ షేడ్స్ నుంచి నేను వేశాను. అండ్ సో నేనైతే నెక్స్ట్ చూసుకుంటే కాళీమాత డ్రాయింగ్ అయితే ఉంది. దీన్ని కూడా సంజువార్స్ 25 షేడ్స్ ఆయిల్ పేస్టల్స్తో వేశాను. చూసుకోండి, నేను మొత్తం ఆయిల్ పేస్టల్సే. నెక్స్ట్ డ్రాయింగ్లోకి వస్తే ఇదైతే ప్రేమానందజీ మహారాజ్, ఇది కూడా ఆయిల్ పేస్టల్సే, సంజువార్సే. ఇదైతే నేను 50 షేడ్స్ తోటి అయితే వేసాను. బ్రూస్టర్ 48 షేడ్స్ ఆయిల్ పేస్టల్స్. అండ్ నెక్స్ట్ అయితే హనుమాన్జీ, ఇదైతే ప్రియశ్రీ ఆర్ట్ 12 షేడ్స్ తోటి అయితే వేసాను, ప్రియశ్రీ ఆర్ట్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వస్తే ఇదైతే ఆదియోగి శివ A5 సైజ్లో అయితే వేసాను, A5 సైజ్. సో నెక్స్ట్ కనుక వస్తే ఇదైతే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, సంజువార్స్ నుంచే, బ్యాక్గ్రౌండ్ వేయలేదు. ఇదైతే నేను అక్రిలిక్ పెయింటింగ్తో కాకుండా నార్మల్గా నా దగ్గర ఉన్న చిన్నప్పుడు పెయింటింగ్స్ వాటర్ కలర్స్తో అయితే వేశాను. నెక్స్ట్ డ్రాయింగ్ వస్తే ఇది స్వాన్. ఇది అయితే నేను 25 షేడ్స్ ఆయిల్ పేస్టల్స్ తోటి అయితే ఆర్ట్ డైరియమ్ ఛానల్ నుంచి అయితే చూసి వేశాను. నెక్స్ట్లో వస్తే ఇదైతే నేను జనవరికి ఎప్పుడో వేశాను. ఇది శివపార్వతులు హాఫ్ ఆఫ్ ఫేస్ విత్ పెన్సిల్ షేడింగ్. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదైతే హనుమంతుడిది, సంజువార్స్ అన్న అయితే ఎప్పుడు అప్లోడ్ చేశారు. బట్ నేనైతే 2025 ఒక 2 months బిఫోర్ అయితే వేసాను ఈ డ్రాయింగ్, ఆయిల్ పేస్టల్స్ హనుమంతుడి ఫేస్ విత్ కలర్ పెన్సిల్స్. నెక్స్ట్ అయితే దుర్గమ్మ తల్లి, ఇది కూడా సంజువార్స్, బట్ తను అక్రైలిక్ పెయింటింగ్స్ తోటి వేశాను, నేనైతే వాటర్ పెయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి గ్రిమ్ రేపర్. ఇదైతే నేను 2025 రికాప్ కాదు, బట్ నేనైతే పెడుతున్నాను చూస్తారని. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదైతే హనుమంతుడు, ఇది కూడా సంజువార్స్ 25 పేసెస్ తోటి వేశాను. ఇదైతే టైం లేదు, చాలా స్పీడ్గా వేశాను, ఏమనుకోకండి మారకపోతే. నెక్స్ట్ డ్రాయింగ్లోకి అయితే వస్తే నేనైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక సీ వ్యూని అయితే వేశాను. ఇది యూట్యూబ్ ఛానల్ తెలీదు, బట్ వేశాను. సో ఇదైతే నేను కట్టింగ్ ఒక 3D టైప్ అయితే వేద్దాం అనుకున్నాను. ముందు సరస్వతి దేవి, ఇప్పుడు హనుమంతుడు. ఇది ఎప్పుడంటే అయోధ్య రాముడు కడుతున్నప్పుడు వేశాను. ఇది మళ్ళీ సెకండ్ టైం కూడా వేశాను, అదే ఈ డ్రాయింగ్ 2025లో కాదు, 2024 డిసెంబర్లో వేశాను. అండ్ వినాయకుడు కూడా అంతే. అండ్ ఇవన్నీ నేను కలర్ పెన్సిల్స్ తోటి, వ్యాక్స్ కలర్స్ తోటి వేశాను. డార్క్ లైన్ అవుట్లైనింగ్ విత్ పెన్, బ్లాక్ పెన్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే శివపార్వతులు మా మమ్మీ ఫోన్లో చిన్నప్పుడు అదే ఆయిల్ పేస్టల్స్ తోటి వేశాను. నెక్స్ట్ అయితే కృష్ణుడు, లార్డ్ కృష్ణ. ఇదైతే నేను నార్మల్గా ఫస్ట్ ఒక కొత్త డ్రాయింగ్ బుక్ కొన్నప్పుడు ఎలా ఉందని టెస్ట్ చేయడానికి అయితే నేను ఈజీ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే మా ఫాదర్, ఇదైతే నా స్కెచ్ బుక్లోది పేపర్ టేర్ అయిపోయింది. సో మీకు పక్కన అయితే రిఫరెన్స్ పెట్టాను. నేను కలరింగ్ పెన్సిల్స్ తోటి అయితే వేశాను, కలరింగ్ పెన్సిల్స్ అండ్ సెట్ విత్ పేస్టల్ బ్రష్ పెన్స్ డూమ్స్. అండ్ ఇప్పుడైతే స్కెచ్ బుక్లోకి అయితే వచ్చేయచ్చు. ఇదైతే నేను ప్రజెంట్ యూజ్ చేస్తాను స్కెచ్ బుక్. సో లెట్స్ సీ ఇట్. ఫస్ట్ అయితే రాధాకృష్ణ హోలీ ఆడుతున్నట్టు. ఇదైతే ఆయిల్ పేస్టల్స్ 25 షేడ్స్ సంజువార్స్. నెక్స్ట్ అయితే రోకో పేర్. సో ఇదైతే నేను కలర్ పెన్సిల్స్ తోటి అయితే వేశాను, 12 షేడ్స్ హాజర్ ఎక్స్పో టైప్. సో నేను ఆ కలర్ పెన్సిల్స్ యూస్ చేశాను. అండ్ ఇదైతే ఆర్ట్ లైన్ పెన్సిల్స్, యానిమే స్టైల్ శ్రీకృష్ణ డ్రాయింగ్. అండ్ నెక్స్ట్ అయితే రాముడు సీత. నేనైతే దీన్ని కలర్ పెన్సిల్స్ బ్యాక్గ్రౌండ్ విత్ వాటర్ కలర్ అయితే వేశాను. నెక్స్ట్ కనుక చూసుకుంటే కుమారస్వామి మురుగన్. సో నేనైతే దీన్ని సుబ్రహ్మణ్యం షష్ఠి నవంబర్ 27న వేశాను. దీన్ని అయితే ఆయిల్ పేస్టల్స్, నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఇదైతే అల్విందని అంత పర్ఫెక్ట్గా రాలేదు, సంజువార్స్ నుంచి అయితే చూసి వేశాను విత్ ఆయిల్ పేస్టల్స్ 25 షేడ్స్. సో నెక్స్ట్ డ్రాయింగ్ కనుక వెళ్తే శాంటా క్లాస్. ఇది కూడా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇదైతే ఆయిల్ పేస్టల్స్ తోటి అయితే వేశాను 25 షేడ్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే దుర్గమ్మ తల్లి, సంజువార్స్ 25 ఆయిల్ పేస్టల్ షేడ్స్ తోటి అయితే వేశాను. ఆ క్రౌన్ టెక్స్ట్ నాకైతే ఈ డ్రాయింగ్ చాలా పర్సనల్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే అక్రైలిక్ పెయింట్స్ తోటి నా పెయింటింగ్ ఇది. అండ్ ఇదైతే అక్రైలిక్ పెయింట్స్ తోటి వాటర్ కలర్స్ తోటి కలిపి వేశాను. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ డ్రాయింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఇదైతే నా డ్రాయింగ్ వీడియో అయితే తెలియదు, అందుకే ఫోటో పెట్టాను. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆదియోగి శివ. ఇదైతే పర్ఫెక్ట్గా రాలేదు, నేను ఒక కొత్త న్యూ ఆయిల్ పేస్టల్స్ తోటి అయితే వేశాను. దాన్ని టెక్స్చర్ అలా వచ్చింది టెస్ట్ చేయడానికి.
అండ్ ఇదైతే 2026. దీని మీద కూడా ఒక 3 parts ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. వాటర్ కలర్ పెన్సిల్స్ తోటి అయితే దీని కలరింగ్ కంప్లీట్ చేశాను. అండ్ కలరింగ్ పార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడెడ్ వీడియో ఇన్ అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇదైతే సెయింట్ జార్జ్ 25 షేడ్స్ ఆయిల్ పేస్టల్స్ అయితే వేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే విత్ గోల్డెన్ కలర్ విత్ గోల్డెన్ పెయింట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదైతే శ్రీకృష్ణ. నేను కూడా వీడియోలో పెట్టలేదు, ఫ్రేమ్గా ఉంది కాబట్టి. ఇదైతే నా ఫస్ట్ అక్రాలిక్ పెయింట్, అందుకే ఫ్రేమింగ్ అయితే చేయించాను. ఫస్ట్ అక్రాలిక్ పెయింట్ అయితే ఈ శ్రీకృష్ణుడు. అండ్ ఇవైతే నా 2025 డ్రాయింగ్స్ కాదు, బట్ దొరికినవి చూపిస్తున్నాను. ఇదైతే విష్ణుమూర్తి. నేనైతే దీన్ని ముక్కోటి ఏకాదశి రోజు అయితే వేశాను. అండ్ ఇదైతే శివుడి డ్రాయింగ్ కలర్ పెన్సిల్ షేడింగ్ తోటి అయితే వేశాను. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేయలేదు ఇంకా. నెక్స్ట్ డ్రాయింగ్ చూసుకుంటే హనుమాన్ డ్రాయింగ్. ఇదైతే చాలా ఫేమస్, నాది కాదు, ఈ డ్రాయింగ్ టైప్ చాలా ఫేమస్. నేనైతే దీన్ని రామ్ 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 అని హిందీలో ఫుల్ డ్రాయింగ్ ఫిల్ చేశాను. సో నెక్స్ట్ డ్రాయింగ్ కనుక వస్తే ఇది 3rd క్లాస్లో వేసాను, ఇప్పుడు 8th క్లాస్, 5 years బిఫోర్. 10 rupees నోట్. సో కనుక ఈ వీడియోకి కనుక 10 likes, జస్ట్ 10 likes కనుక వస్తే ఆ 10 rupees నోట్ది లేకపోతే ఏమన్నా మనీ నోట్ రీక్రియేట్ చేస్తాను. నెక్స్ట్ అయితే గోకు డ్రాయింగ్. ఇదైతే నేను బ్యాక్గ్రౌండ్ విత్ ఆయిల్ పేస్టల్స్, ఫేస్ విత్ కలర్ పెన్సిల్స్, హెయిర్ విత్ పెన్సిల్ షేడింగ్ అండ్ బ్లాక్ పెన్. సో నేను చూపించిన వాటిలో అన్ని బుక్స్, చార్ట్స్ అండ్ స్కెచ్ బుక్స్లోనియే. అండ్ నేనైతే చాలా డ్రాయింగ్స్ అయితే వేసాను, అందులో కొన్ని ఉన్నాయో లేదో కూడా తెలీదు. అండ్ నేనైతే మళ్ళీ కొత్త వీడియోతో 1 month తర్వాత అయితే మేము ముందులో ఉంటాం. 1 month మాకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.